హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని నా కృష్ణని నా తమ్మితో డాన్స్ స్వామిని కోరుకుంటూ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి. ఈరోజు మీ పర్సన్ మీకు పంపిస్తున్న లేట్ నైట్ థాట్స్ వల్ల లేట్ నైట్లో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? లేట్ నైట్ మెసేజెస్ ఏంటి అసలు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వాళ్ళ మనసులో మా వ్యూయర్స్ యొక్క పర్సన్ మనసులో మా వ్యూయర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మీరు మీ పర్సన్ నేమ్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటూ ఉండండి. మీకు క్లారిటీ కావాలి, మీ లైఫ్లో ఏం జరుగుతుంది అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుని ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి. ప్లీజ్ నార్మల్గా అయితే మెసేజ్ చేయొద్దండి. ఇది పే రీడింగ్ అండి, పర్సనల్ రీడింగ్ మాత్రం ఫ్రీ రీడింగ్ కాదు, అర్థం చేసుకోండి. మీరు చూసే వాళ్ళు మేల్ అయితే ఫిమేల్ అనుకోండి, ఫిమేల్ అయితే మేల్ అనుకోండి. ఎవరైనా కానీ ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చిందంటే ఇంకా ఎంతో కొంత మీకు ఇలా ఉన్న పాయింట్స్ అనేవి మీకు రిజనేట్ అవుతాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి అసలు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. Please universe give me accurate answer. Gratitude. సెక్స్ విత్ యూ, మీ మిగతా వాళ్ళకి ఫిజికల్ ఫీలింగ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయండి. విల్ యూ లీవ్ మీ లైక్ ద అదర్స్, అందరిలాగా మీరు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతారా అన్న ఫీలింగ్లో ఉన్నారు. ఈజ్ ఇట్ ఓవర్, ఇది ఇంతటితో అయిపోయిందా, మన బంధం ఇంతటితో తెగిపోయిందా అనే థింకింగ్లో ఉన్నారు. దేర్ ఈజ్ దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్, ఈ ఫీలింగ్స్ వాళ్ళని బ్రతుకుండగానే చంపుకు తింటున్నట్లుగా అనిపిస్తూ ఉన్నాయి. ఇఫ్ ఐ కుడ్ గో బ్యాక్ ఇన్ టైమ్ ఐ వుడ్ హ్యాండిల్ అస్ డిఫరెంట్లీ, వాళ్ళకన్నా వెనక్కి వెళ్ళేంత కాలంతో వెనక్కి వెళ్ళేంత శక్తి కన్నా ఉంటే వాళ్ళు ఈ సిచ్యువేషన్ని మీ ఇద్దరు సపరేట్ కాకుండా ఇంకా ఈ సిచ్యువేషన్ అనేది ఇలా కాకుండా ఉండేటట్లు వాడిని అన్న వర్షంలో చెప్తానండి, మీరు అర్థం చేసుకోండి. చేసేవాడిని అనుకుంటున్నారు. ద వే ఐ హ్యావ్ ట్రీటెడ్ యూ వాజ్ రాంగ్, మిమ్మల్ని తను ట్రీట్ చేసిన విధానము, మిమ్మల్ని లీవ్ చేసిన విధానం అయినా ఉండొచ్చు, మిమ్మల్ని లీవ్ చేయడానికి వాళ్ళు అనుసరించిన వే అయినా ఉండొచ్చు, అది చాలా తప్పు అని వాళ్ళకి ఇప్పుడు అనిపిస్తూ ఉంది. ఐఆమ్ బ్లాక్డ్, వాళ్ళు స్ట్రక్ అయిపోయి ఉన్నారు. అసలు ఏంటి సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా వాళ్ళకి అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు. ద ఫ్యాషన్ ఐ ఫీల్ ఈజ్ ఓవర్వెల్మింగ్, ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ దిస్, మీ మీద వాళ్ళకి చాలా ఫీలింగ్స్ అనేవి ఉన్నాయండి. వాళ్ళకి ఏంటి అంటే ఆ ఫీలింగ్స్ని ఎలా వాళ్ళు కంట్రోల్ చేయాలో తెలియటం లేదు. ఆ ఫీలింగ్స్ని వాళ్ళు అంటే మీతో గడిపిన క్షణాలైనా ఉండొచ్చు, మీరు చూపించిన ఆప్యాయత, ప్రేమ అయినా ఉండొచ్చు, వాళ్ళు మీకు ఇచ్చిన పెయిన్ అయినా ఉండొచ్చు, వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానమైనా ఉండొచ్చు, అవన్నీ వాళ్ళకి గుర్తొస్తూ ఉన్నాయి. ఆ విధానంలో వాళ్ళకి ఆ ఫీలింగ్స్ అనేవి ఎవ్వరూ తనని హర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఆ ఫీలింగ్స్ తనని బాధ పెడుతూ ఉన్నాయి చాలా. సెక్సువల్ డిజైర్, వాళ్ళకి ఇప్పుడు ఫిజికల్గా కూడా చాలా బాధ అనేది అనుభవిస్తూ ఉన్నారు. మెంటల్గా కాదు, ఫిజికల్గా కూడా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ, వాళ్ళు మీ గురించిన నిజమైన ఆలోచనలు, మీ మీద ఉన్న ప్రేమ కానీ ఆప్యాయత కానీ వాళ్ళు హోల్డ్ చేయలేకపోతున్నారు. అంటే ఆ ఆలోచనల్ని వాళ్ళు ఆపలేకపోతున్నారు. వాళ్ళు ఏ పని చేస్తూ ఉన్నా కూడా, ఏ విధంగా ఉన్నా కూడా వాళ్ళకి ఆ ఆలోచనలే మీ చుట్టూ వాళ్ళ ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి. ఐ విష్ ఐ కుడ్ బీ ఫుల్లీ హానెస్ట్ విత్ యూ, ఇప్పుడు వాళ్ళు మీ దగ్గర నిజాయితీగా ఉండాలి, ఎటువంటి దాపరికాలు లేకుండా ఉండాలి. వాళ్ళు చేసే పనిలో అయినా కూడా, వాళ్ళు చూపించే ప్రేమలో అయినా కూడా, వాళ్ళు మీకు చెప్పే మాటలో అయినా కూడా కరెక్ట్గా మిమ్మల్ని
మీకు తను ఏంటి అనేది రీచ్ అయ్యేటట్లుగా ప్రవర్తించాలి, తను ఏంటి అనేది మీకు మీ ముందు హానెస్ట్గా ఉండాలి, అంటే నిజాయితీగా ఉండాలి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఇది అంతా ఎంతవరకు నిజము అనేది ఇప్పుడు యూనివర్స్ని అడుగుదాం. అసలు నేను ఓన్లీ 1 కార్డ్ తీస్తాను. ఇది ఇప్పుడు మీ పర్సన్ ఇలాగే ఆలోచిస్తున్నారా లేదా అనేది చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. ఇప్పుడు ఇదంతా రీడింగ్ ఇలా వచ్చింది. ఈ రీడింగ్ ఎంతవరకు నిజం? అసలు మా వ్యూయర్స్ పర్సన్ ఈ విధంగానే ఆలోచిస్తున్నారా? వాళ్ళని మిస్ అవుతూ ఉన్నారా నిజంగా? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. మీ పర్సన్ నేమ్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని అనుకుంటూ ఉండండి. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎస్, నిజంగానే వాళ్ళు ఈ విధంగానే ఆలోచిస్తున్నారు. వాళ్ళు చాలా మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి తెలుస్తూ ఉంది మీతో ఉంటే లైఫ్ ఎలా ఉంటుంది, మీతో లేకపోతే లైఫ్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి ఇప్పుడు బాగా రియలైజ్ అయ్యారు. వాళ్ళు మిమ్మల్ని వదులుకోవాలి అని ఏ కోశానైతే వాళ్ళకి లేదు. బట్ సిచ్యువేషన్ ఎందువల్ల వాళ్ళు మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళారో కానీ తెలియదు. కానీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని ఈ విధంగానే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీరు లేకుండా వాళ్ళైతే హ్యాపీగా అయితే లేరు. మీరు ఎలా ఊహించుకుంటున్నారో, మీ పర్సన్ ఏ విధంగా మీ దగ్గర ప్రవర్తించారో అది మీకు మాత్రమే తెలుసు. ఇది ఎవరికి రిజనేట్ అవుతుందో చూడండి. అగైన్ మీ పర్సన్ తను మిమ్మల్ని చేరుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు. బాటమ్ ఆఫ్ ది డెక్లో 2 చూడండి. మిమ్మల్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారు, మీతో కమ్యూనికేషన్ కోరుకుంటున్నారు, మీతో హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారు. తను ఏ విధంగా ఈ దారిని కరెక్ట్ చేసుకోవాలి, తను మిస్ చేసుకున్న దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఆ రెండింటి మధ్యలో ఎలా తను రియలైజ్ జీవితాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, తను చేసిన తప్పుని మీ లైఫ్ని ఎలా సరిదిద్దాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు ఎవరికి రిజనేట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి, రిజనేట్ కానీ వాళ్ళు లీవ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.